వారి రక్షణ కోసం ప్రాకులాడే మనస్సు మాకు దయచేయమని, ఈరోజు మా మధ్యకి ఎవరెవరైతే మొట్టమొదటిసారిగా వచ్చారో నాయన వారిని ప్రత్యేకంగా దర్శించి దీవించండి. ఎవరైతే ఈ వారంలో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారిని కనికరించి వారి బర్త్డే సందర్భంగా నూతన సంవత్సరంలో వారు మరింత ఆత్మీయత కలిగి వర్ధిల్లులాగిన కృప చూపించమని నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ, రేపటి నుంచి నాయన నెల్లూరులో జరగబోతున్న కల్వరి మహిమోత్సవాల కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. సోమ మంగళ బుధ ఈ 3 రోజులు జరుగుతున్న కల్వరి మహిమోత్సవాలు బహుఘనంగా జరిగించండి అయ్యా. నాయన సువార్తను వినడానికి, వాక్యాన్ని వినడానికి నాయన నిన్ను ప్రేమించేవారు పరుగున వచ్చి వాక్యం వినలాగున సహాయం చేయండి. ఏర్పాట్లలో తోడుగా ఉండండి. మంచి వాతావరణాన్ని ఇవ్వండి నాయన. నీ సన్నిధిని ప్రేమించే, నీ వాక్యాన్ని ప్రేమించే అయ్యా నీ ప్రజలందరినీ ఆకర్షించండి. వారందరినీ నీ సన్నిధికి నడిపించి మీ నామాన్ని మహిమపరచుకోమని అయ్యా. ఏ సంఘ కాపరికైతే ఆరాధన చేసుకోవడానికి స్థలము లేదో, ఏ సంఘ కాపరికైతే సరైనటువంటి మందిరము లేదో మీరే కనికరించి నాయనా సంఘ కాపరులకు కావలసినటువంటి, సంఘాలకు కావలసినటువంటి స్థలాలు ఇవ్వండి నాయన. మందిరం నిర్మించుకోవడానికి కావలసినటువంటి స్తోమతను ఇవ్వండి నాయన. క్రైస్తవ్యానికి, సంఘాలకు, సేవకులకు వ్యతిరేకంగా సైతాను చేస్తున్న ప్రతి తంత్రాన్ని లయపరచండి ప్రభువా. భద్రతను ఇవ్వండి, సువార్తను పంచే భాగ్యాన్ని ఇవ్వండి. మీ నామాన్ని మహిమపరచుకోమని ఈ సమయంలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించండి. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారండి. మీ చేతుల్లోనికి బైబిల్ తీసుకుంటారా? లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వచనం, 11 వచనాలు చదవబోతున్నాం. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వచనం, 11 వచనాలు బిగ్గరగా అందరం కలిసి గట్టిగా చదువుదాం రండి. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచు ఉండువాడు. చదవట్లేదు ఏమిటి? తెలుగు రాదా? లేదు ఇంగ్లీష్ బైబిల్ తెచ్చారా? ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉండాలి. ప్రతి ఒక్కరూ బిగ్గరగా చదవాలి. ఏ ఒక్కరు మౌనంగా ఉండడానికి వీల్లేదు. స్క్రీన్లో కూడా చూపిస్తున్నారు. ఒకవేళ మీరు బైబిల్ తీసుకురాకపోతే స్క్రీన్లో నన్ను చూసి చదవండి. చదవడం అత్యవసరం. 20వ వచనం చదువుతున్నాను, మీరు కూడా నాతో పాటు బిగ్గరగా. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. అలాగున నేను లాజరు కష్టమును అనుభవించిన జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మదిని పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాదు, ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకున్నట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతను, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకే నా తండ్రి ఇంటి వాని పంపవలనని నేను వేడుకొంచున్నాను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మాను మనసు పొందుదురని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పానను. పరిశుద్ధుడా, ఈ వాక్యములో నుండి మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.
ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామం పేరిట మీ అందరికీ షలోం. మీ ప్రక్క వారికి షేక్ హ్యాండ్ ఇవ్వండి, షలోం అని చెప్పండి. బాగున్నారా అని చెప్పి అడగండి. మీ మధ్య ఎవరైనా ఫస్ట్ టైం వచ్చారా? మేము ఫస్ట్ టైం కల్వర్ టెంపుల్కి వచ్చాము అన్నవాళ్ళు ఒకసారి చేయి చూపిస్తారా? ఫస్ట్ టైం వచ్చాము అన్నవాళ్ళు థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ. పోయిన వారం మాతో పాటు మరొకరిని ఎవరైతే బాగుపడాలో, ఎవరైతే రక్షించబడారో వారిని తీసుకొస్తామన్నారు కదా, చేయి చూపించారు కదా. మీతో పాటు ఎవరినైనా తీసుకొచ్చారా? మేము తీసుకొచ్చామని వాళ్ళు చేయి చూపిస్తారా? 1 2 3 4 5 6 7 10. మా సిస్టర్స్ బహు తక్కువ మంది. పోయిన ఆదివారం వాక్య పరిచర్యే అది. ఇది ఆత్మలను సంపాదించడానికి కేటాయించబడిన సమయం. ఫిబ్రవరి నెల. సంగమా, నువ్వు ఒక్కడవే బాగుపడితే సరిపోదు. నీతో పాటు 10 మంది బాగుపడాలని దేవుడు కోరుతున్నాడు. అది మన బాధ్యత. సరే, వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. స్క్రీన్లో మీకు ఒక మాట చూపిస్తున్నారు, చూడండి. తర్వాత దానికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని కోరుతున్నాను. జాగ్రత్తగా నా వైపు చూడండి. ప్రతి ఒక్కరూ కూడా నా ప్రశ్నకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. నరకము అనేది నిజంగా ఉందా? మీకేమనిపిస్తుంది? అగ్ని ఆరుదట, పురుగు చావదట, అక్కడ నిత్యము పళ్ళు కొరుక్కోవడం అట, గట్టిగా అరవటం అట, కేకలు వేయటం అట. అగ్ని ఆరని, పురుగు చావని భయంకరమైనటువంటి నరకము అనేది నిజంగా ఉందా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? మీరు ఎప్పుడైనా సరే మీ యొక్క చూపుడు వేలుని క్యాండిల్ మీద పెట్టారా? ఆరిపోయిన క్యాండిల్ మీద కాదు, వెలుగుతున్న క్యాండిల్ మీద ఎప్పుడైనా మీరు మీ వేలు పెట్టారా? ఎప్పుడూ పెట్టకపోతే దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత నిజంగానే చెప్తున్నా, ఒక్కసారి వెలుగుతున్న క్యాండిల్ పైన మీ వేలు పెట్టి ప్రయత్నం చేయండి. ఒకసారి చేయండి. ఒక 2 నిమిషాలు పెట్టగలరా? 2 నిమిషాలు. చూపుడు వేలు కొన చిన్న క్యాండిల్ పైన 2 నిమిషాలు పెట్టండి. పెట్టగలరా? పెట్టలేరా? ఇదే ప్రశ్న నేను ఒకరోజు దేవుణ్ణి వేశా. కన్నీళ్లతో 25 సంవత్సరాల క్రితం ఏకాంతంగా దేవుని దగ్గరికి వెళ్ళి మోకాల మీద పడి, ప్రభు నిజంగా నరకము అనేది ఉందా అని ప్రశ్నించా. కారణం తెలుసా? ఏంటి ప్రభువా, ఒకసారి ఎవరైనా నరకానికి వెళితే తిరిగి బయటకు వచ్చే ఛాన్స్ లేదంటగా? నరకానికి ప్రవేశ మార్గం ఉంది కానీ బయటకు వచ్చే మార్గం లేదే. మీరు హాస్పిటల్కి వెళితే మీకు ఒక నమ్మకం ఉంది. ఏమిటని? ఆపరేషన్ అయిపోయిన తర్వాత, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత, వారం తర్వాత, 2 వారాల తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేస్తా. నమ్మకం ఉంది. చేసిన తప్పును బట్టి చెరసాలకు వెళితే, జైలుకు వెళితే వాడికి కూడా నమ్మకం ఉంది. 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, నా శిక్ష ముగిసిన తర్వాత నేను జైల్లోంచి బయటకు వచ్చేస్తా. చదువు నిమిత్తం దూర ప్రాంతానికి, దూర పట్టణానికి, దూర దేశానికి అమ్మను, నాన్నను, బిడ్డలు, తోబుట్టులను విడిచిపెట్టి దూరంగా వెళ్ళినటువంటి తమ్ముడికి, చెల్లికి ఒక నమ్మకం ఉంది. ఏంటి? మళ్ళీ తిరిగి వచ్చేస్తా. స్టడీస్ అయిపోయిన తర్వాత మళ్ళా వచ్చేస్తా, ఇంటికి వచ్చేస్తా, అమ్మ నాన్నతో ఉంటా. భార్యను విడిచిపెట్టి, భర్తను విడిచిపెట్టి, ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలకు, ఇతర పట్టణాలకు, ఇతర దేశానికి వెళ్ళేటటువంటి భర్త కావచ్చు, భార్య కావచ్చు. ఒక నమ్మకం ఉంది. ఏమిటంటే, నేను 2 సంవత్సరాలు ఈ దేశంలో ఉద్యోగం చేయడానికి పంపించబడ్డాను. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోతాను, నా భర్తతో ఉంటాను, నా భార్యతో ఉంటాను, నా బిడ్డలతో ఉంటాను. నేను ఒక నమ్మకం ఉంది. ప్రియ సహోదరి సహోదరులు, హాస్పిటల్ పాలైన వాడికి నమ్మకం ఉంది బయటకు వస్తానని. జైలుకి వెళ్ళిన వాడికి నమ్మకం ఉంది బయటకు వస్తానని.
విదేశాలు చదువు కోసం వెళ్ళిన వాడికి నమ్మకం ఉంది తిరిగి వస్తానని. కానీ ఒక వ్యక్తి నరకానికి వెళ్ళాడంటే మళ్ళీ బయటకు వచ్చే ఛాన్స్ లేదు. నరకానికి కేవలం లోపలికి వెళ్ళే మార్గం ఉంది కానీ బయటకు వచ్చే మార్గం లేదు. నరకానికి వెళ్ళి నువ్వు చేసేది ఏమిటి? బైబిల్ సెలవిస్తుంది, నరకంలో అగ్ని ఆరదు, శరీరానికి పట్టినటువంటి పురుగు చావదో. అక్కడ కేవలం అరుపులో, అక్కడ కేవలం కేకలో, అక్కడ కేవలం ఏడుపులో బాధ తట్టుకోలేక పళ్ళు కొరుక్కునేటటువంటి భయంకరమైన స్థితి. ఎంతకాలం? 2 నిమిషాల పాటు నీ చూపుడు వేల్ని క్యాండిల్ మీద పెట్టలేవే, ఆ బాధ భరించలేవే. మరి గంట సేపు నువ్వు వేలు పెట్టగలవా క్యాండిల్ మీద? గంట సేపు పెట్టగలవా? అరగంట సేపు నీ చేయి పెట్టగలవా క్యాండిల్ పైన? 2 నిమిషాలు పెట్టగలవా నీ చెయ్యి క్యాండిల్ పైన? 2 నిమిషాలు కూడా క్యాండిల్ పై నువ్వు చేయి పెట్టలేవే. మళ్ళీ ఎలా గంటల గంటల సేపు నీ శరీరం అంతా కాలిపోతూ ఉంటే ఎలా తట్టుకోగలవు? భర్త మీద కోపం వచ్చో, భార్య మీద కోపం వచ్చో, జీవితం మీద విసిగిపోయో, మోసపోయో, అన్యాయాన్ని భరించలేక, మోసాన్ని భరించలేక, ఆర్థిక సమస్యలను భరించలేక, కుటుంబ సమస్యలను భరించలేక, అనారోగ్య సమస్యలు భరించలేక, ఆర్థిక సమస్యలు భరించలేక, బ్రతుకు మీద ఆశ లేక చచ్చిపోతే బెటర్ అనేటటువంటి తలంపుతో కొన్ని సందర్భాల్లో కొంతమంది కిరోసిన్ మీద పోసేసుకుంటారు, పెట్రోల్ మీద పోసేసుకుంటారు, నిప్పంటిచ్చేసుకుంటారు. స్వచ్ఛందంగా స్వతహాగా వాళ్ళ ఇష్ట ప్రకారమే పెట్రోల్ పోసుకొని, కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న తరువాత వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటో తెలుసా? చెప్పండి, ఏం చేస్తారో? నేను కావాలనే కాల్చుకున్నా కాబట్టి మౌనంగా ఉంటారంటారా, లేదా ఆ మంట భరించలేక దొర్లుతారంటారా? చెప్పండి. దొర్లుతారండి. ఆ మంటను ఆర్పే ప్రయత్నం చేస్తారండి. ఎందుకని? మండుతున్నప్పుడు శరీరంలో పుడుతున్న బాధను భరించలేక ఆ బాధ నుండి బయటపడడానికి శతవిధాల ప్రయత్నం చేస్తారండి. ఏంటి? స్వచ్ఛందంగా చచ్చిపోవాలనుకున్నా సరే ఆ కాసేపు, ఎంతసేపో చెప్పండి, ఆ బాధ 5 నిమిషాలు లేక మ్యాక్సిమం 10 నిమిషాలు మనిషి కాలిపోతాడు. ఆ 5-10 నిమిషాల్లో ఆ మనిషి కాలుతున్నప్పుడు ఆ బాధ తట్టుకోలేక ఎంత దొర్లుతాడో 5-10 నిమిషాలే దొర్లేస్తాడు. కానీ సహోదరి సహోదరులు, 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, అరగంట సేపు కాదు, గంట సేపు కాదు, 10 గంటలు కాదు, 10 రోజులు కాదు, 100 రోజులు కాదు, 1000 రోజులు కాదు, 10,000 రోజులు కాదు, 1,00,000 రోజులు కాదు, 2 లక్షల రోజులు కాదు, యుగ యుగాలు కాలుతూనే దొర్లుతూనే తట్టుకోగలవా? ఒక్కసారి ఆలోచించు. భరించగలవా? ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాడు తను తగలబడుతున్నప్పుడు ఆ బాధ భరించలేక దొర్లుతాడే. ఆ దొర్లుతాడు 5 నిమిషాల తర్వాత, 10 నిమిషాల తర్వాత స్పృహ లేక పడిపోతాడు, కాలిపోతాడు, చచ్చిపోతాడు. అయిపోయింది అనుకుంటాడు. ఆ కాసేపగా ఆ పెయిన్ అంతా కాబట్టి చచ్చిపోతే గొడవ వదిలిపోతుందిగా. చచ్చిపోతే గొడవ వదిలిపోదు. చచ్చిపోతే అసలైన గొడవ ప్రారంభమవుతుంది. ఎందుకని? ఇక్కడ నీ ఆత్మను చంపేసుకున్నావు, అక్కడ నరకంలో కళ్ళు తెరిచావు. ఇక్కడేమో 5 నిమిషాలు 10 నిమిషాల్లో నీకున్న బాధను చంపేద్దామని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నావు, అక్కడికేమో యుగాలు తగలడిపోతావు. ఇదంతా నేను గమనించినప్పుడు ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాను, ఏడుస్తూ అడిగాను, ప్రభువా నిజం చెప్పు ప్రభువా, తండ్రి నిజం చెప్పు, నరకం అనేది ఉందా? ఎవరైనా ఒకవేళ నీ ప్రేమను నీ క్షమను అంగీకరించకుండా ఒకవేళ వారు చేసిన పాపంలో చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోవాల్సిందేనా? అది భయంకరమైన స్థలం అని, అగ్ని ఆరదని, పురుగు చావదని, ఏడుస్తూనే ఉండాలని, యుగాలు తగలడిపోవాలని బైబిల్లో అయితే ఉంది. కానీ నిజం చెప్పు ప్రభువా, నరకము అనేది ఉందా అని నేను మోకాల మీద పడి ప్రభువుని అడిగితే, లేక తండ్రిని అడిగితే దేవుడిచ్చిన సమాధానం ఏంటో తెలుసా అండి? ఆ కుమారుడా, నరకము అనేది నిజంగా లేకపోతే
నేను బహుగా ప్రేమించిన నా ప్రియ కుమారుడిని యేసుక్రీస్తును లోకానికి ఎందుకు పంపిస్తాను? నా ప్రియమైన కుమారుని నా కళ్ళ ముందే వాళ్ళు అన్యాయపు తీర్పు తీరుస్తూ, నా కుమారుని ముఖం మీద పిడిగుద్దులు గుద్దుతున్నప్పుడు, ముఖం మీద ఉమ్మి వేస్తున్నప్పుడు, తల మీద ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు నేను ఎలా భరించాను? ఎందుకు సహించాను? ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొడుతూ నా కుమారుని యొక్క ఒళ్ళంతా చీల్చేస్తూ ఉంటే, నా కుమారుడు తట్టుకోలేక అల్లాడిపోతూ ఉంటే నేను ఎలా సహించి ఉంటాను? ఎందుకు సహించి ఉంటాను? నరకము అనేది నిజం కాకపోతే నా కుమారుని ఎందుకు మరణానికి అప్పగిస్తాను? బరువైన సిలువను నా కుమారుని యొక్క భుజం మీద మోపి యెరూషలేము వీధుల్లో తన్నుకుంటూ కొట్టుకుంటూ తీసుకుని వెళుతున్నప్పుడు నా కుమారుడిని సహాయునిగా ఆ బరువు మోయలేక తల్లడిల్లిపోతూ ఉంటే, అదంతా చూసి కూడా నేను ఎందుకు మౌనంగా ఉండుంటాను? ఏ తప్పు చేయనటువంటి నా కుమారుడిని సిలువ వేస్తున్నప్పుడు చేతుల్లో 5-6 తుప్పు పట్టినటువంటి 5-6 అంగుళాల మేకుల్ని నా కుమారుని యొక్క చేతుల్లో వాళ్ళు కొడుతున్నప్పుడు నా కుమారుడు తట్టుకోలేక ఏడుస్తున్నప్పుడు నేను నా కుమారుడు ఎందుకు భరించామో తెలుసా? నా కుమారుడా, నరకము అనేది నిజంగా ఉంది కాబట్టే నా కుమారుణ్ణి సిలువకు అప్పగించాను, మరణ శిక్ష పొందుకొనులాగున ఆయనను పంపించాను. కారణం ఏమిటంటే నరకము అనేది నిజం. అగ్ని ఆరని పురుగు చావని భయంకరమైన స్థలము ఉన్నది నిజం. ఒకసారి ఒక వ్యక్తి నరకంలో ప్రవేశించాడంటే బయటికి వచ్చే ఛాన్స్ లేదు, అది నిజం. యుగ యుగములు మనిషి తగలడిపోవడము నిజం. అది నిజం కాబట్టే నువ్వు కానీ నీతో పాటు ఉన్నవారు కానీ నరకానికి వెళ్ళకూడదని, మీరు చేసిన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చెల్లించటానికి నా కుమారుని లోకానికి పంపించాను. మీకు రావలసినటువంటి శిక్ష అంతటిని కూడా నా కుమారుడు భరించిన కారణం ఏమిటంటే నరకము అనేది నిజంగా ఉంది గనుక, ఆ నరకంలో మీరు పడకూడదు గనుక ఆ కుమారుడు మీకోసం ప్రాణం పెట్టాడు. మీకు రావాల్సిన శిక్ష అంతా తన మీద వేసుకున్నాడు. మీరు మరణించవలసిన స్థానంలో తాను మరణించాడో. ఎందుకో తెలుసా? మీరు మరణించకూడదని, మీరు నరకానికి పోకూడదని. నా కుమారుడా, నిజంగా నరకం అనేది ఉందిరా, కాబట్టి నా కుమారుణ్ణి మీకోసం పంపించాను. నిజంగా నరకమే ఉండకపోతే నా కుమారుని ఎందుకు శిక్షిస్తాను? శిక్ష భరించమని ఎందుకు పంపిస్తాను? ఆ దెబ్బలు తట్టుకోలేక నా కుమారుడు ఏడ్చాడు తెలుసా? తండ్రే తండ్రే, నన్ను ఎందుకు వదిలేశావు అన్న కుమారుడు శిలువ మీద ఏడుస్తున్నప్పుడు నేను తల తిప్పేసుకున్నాను, ముఖం చాటేశాను. కారణం ఏమిటో తెలుసా? ఎక్కడ నా కుమారుడు తను పడుతున్న బాధ చూడలేక నేను నా కుమారుడు రక్షించుకుంటే మీరందరూ నశించిపోతారని నా కుమారుడు ఏడుస్తున్నప్పుడు నా తల తిప్పుకున్నాను. కారణం తెలుసా? మీరు ఏడుస్తూ నరకంలో కాలిపోతూ ఉంటే చూడలేను కాబట్టి. నా కుమారుడా, నరకం అనేది నిజంగా ఉంది. సహోదరి ఈరోజు ఒక ప్రశ్న సూటిగా వేస్తున్నాను. మీరు ఎంతమంది నమ్ముతున్నారు నరకము అనేది నిజంగా ఉంది అని? నమ్మేవాళ్ళు ఉంటే ఒకసారి చేయి చూపిస్తారా? నరకము అనేది నిజంగా ఉంది నమ్మేవాళ్ళు ఉంది అని మీరు నిజంగా నమ్ముతున్నట్లయితే నా ప్రశ్న, ఎంతమంది ఆ నరకం నుంచి తప్పించుకోవాలని ఆశపడుతున్నారో ఒకసారి చేయి చూపిస్తారా? తప్పించుకోవాలంటే మీరు చేయాల్సిందేమిటి? తప్పించుకోవాలంటే మీరు చేయాల్సిందేమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తును మీ రక్షకునిగా అంగీకరించటం. అంటే ఏం చేయాలి? మీకున్న ఆస్తి అంతా దేవునికి ఇచ్చేసేయాలా? మీకున్న సమస్తాన్ని రక్షించబడ్డానికి అప్పగించాలా? లేదే. మీరు ఏం చేయాల్సిన అవసరంలా, చేయాల్సిందంతా కూడా ప్రభు చేసేసాడు. రోజు సంఘ పెద్ద చచ్చిపోయాడు. పరలోక ద్వారం దగ్గర యేసుక్రీస్తు నిలబడ్డాడు.
నిన్ను పరలోకానికి నేను ఎందుకు తీసుకోవాలి, ఎందుకు రానివ్వాలి అని ప్రశ్నించాడట. ఇది కేవలం ఉపమానం మాత్రమే. ప్రభువా, నన్ను పరలోకానికి ఎందుకు రానివ్వాలి అంటావేమిటి? నీకు తెలియదా నేను మా సంఘంలో సంఘ పెద్దని, ఆఫరింగ్స్ నేనే పట్టేవాడిని, రొట్టె ద్రాక్ష రసం కూడా నేనే ఇచ్చేవాడిని. నీకు తెలియదా ప్రభువా, నేను సేవలో పాల్పంచుకునేవాడిని. సంఘానికి గంట నేనే కొనిపెట్టా. ఏం కొనిపెట్టాడంట? గంట కొనిపెట్టాడంట. నీకు తెలీదా ప్రభువా? సరే, పక్కన నిలబడు. మరొకడు వచ్చాడు, నిన్ను పరలోకంలోనికి ఎందుకు రానివ్వాలి? ప్రభువా, ఎందుకు రానివ్వాలంటావేమిటి ప్రభువా? ప్రతి ఆదివారం నేనే కదా మందిరంలో బైబిల్ చదివేది. ఇప్పుడు ఫలానా వారు ముందుకొచ్చి బైబిల్ చదువుతారంటే ప్రతి వారం నాకే ఇచ్చేవాళ్ళు బైబిల్ చదవడానికి. అందుకే వచ్చేవాడిని మందిరానికి. కొంతమంది అందుకే వస్తారు, ఎందుకంటే బైబిల్ చదవటానికి. పాటలు పాడేవాడిని కదా ప్రభువా, బైబిల్ చదివేవాడిని కదా ప్రభువా. మా కాపరి లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం అని చెప్పంటే వెంటనే అందరికంటే పోటీ పడి మరి అది చదవక మునిపే నేను చదవాలి. ఎవరు చదవక మునిపే? అది చదవక మునిపే నేను ముందు చదివేసేయాలి. బైబిల్ చదవడానికి పోటీ. సంఘానికి ప్రెసిడెంట్గా ఉండడానికి, సెక్రటరీగా ఉండడానికి, ట్రెషరర్గా ఉండడానికి పోటీ. ప్రభువా, ఎలక్షన్లో పోటీలో నేనే గెలిచాను కదా ప్రభువా. అడుగుతున్నాను సహోదరి సహోదరులు, పరలోకానికి ఒకవేళ నువ్వు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆ పరలోక ద్వారం దగ్గర యేసయ్య ఉండి నిన్నెందుకో నేను పరలోకానికి రానివ్వాలి అని ప్రశ్నిస్తే నీ సమాధానం ఏమిటి? ఏం చెప్పి నువ్వు పరలోకంలోకి వెళ్తావు? నేను సిఎస్టీలో సేవ చేశాను కదా ప్రభువా. నేను కల్వరి టెంపుల్లో సంపూర్ణ సేవ కదా ప్రభువా. కల్వరి టెంపుల్ సభ్యుని కదా ప్రభువా అంటే ప్రభు లోపలికి రాణిస్తాడా? సువార్తను దానం చేశాను కదా, మందిర నిర్మాణం కోసం సహాయం చేశాను కదా, నమ్మకంగా దశమ భాగం ఇచ్చాను కదా ప్రభువా, కాబట్టి దేవుడు నేను లోపలికి రాణిస్తాడా? వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదోతో చెప్తున్నారు. ప్రతి వారం నేను కానుకిచ్చా కదా ప్రభువా, ప్రతి నెల నేను దశమ భాగం ఇచ్చాను కదా, ప్రతి వారం మానకుండా మందిరానికి వచ్చాను కదా ప్రభువా. ప్రతి ఒక్కరూ కారణాలు చెప్తున్నారు. అందరిని పక్కన ఉండండి, పక్కన ఉండండి, పక్కన ఉండండి. 8 సంవత్సరాల చిన్నపిల్ల తెల్లని ఫ్రాక్ వేసుకుని నడుచుకుంటూ వస్తుంది. ఆ పాపం చూసి యేసుక్రీస్తు అడిగాడట, అమ్మా, నిన్ను పరలోకంలోనికి రానివ్వడానికి నీ దగ్గర ఉన్నటువంటి హక్కు ఏమిటి? ఆ పాప చెప్పింది ఏంటి తెలుసా? ప్రభువా, నా కోసం నువ్వు మరణించావుగా, నేను చేసిన తప్పులన్నిటినీ నీ మీద వేసుకున్నావుగా, నా పాపాలు క్షమించడానికి శిలువలో మరణించావుగా, ఆ సత్యాన్ని నేను అంగీకరించానుగా, నిన్ను నా సొంత రక్షకునిగా స్వీకరించానుగా, అంతకంటే నా దగ్గర పరలోకానికి రావడానికి ఆస్కారం కానీ ఆధారం కానీ ఏముంది ప్రభువా? నువ్వు నా కోసం మరణించావుగా. తల్లి, నీకోసమే వెయిట్ చేస్తున్నా, రా లోపలికి వెళ్దాం అని ప్రభువు తీసుకెళ్ళిపోయాడటండి. అడుగుతున్న సహోదరుడా సహోదరి, ఏమిటి నీ సమాధానం చెప్పగలవా? ప్రభువా, ఆ పాపాలు క్షమించడానికి నువ్వు మరణించావుగా, ఆ పాపాలన్నీ నేను ఒప్పుకుంటే నువ్వు నన్ను క్షమించావుగా, నాకు నూతన హృదయాన్ని అనుగ్రహించావుగా, నా గుండెల్లో నువ్వు అడుగు పెట్టావుగా, నా రక్షకునిగా నువ్వు వెలిసావుగా, నా జీవితాన్ని నువ్వు అంగీకరించావుగా. అంతకన్నా నా దగ్గరే ఉంది ప్రభు ఆధారం. ఈ సహోదరి సహోదరులు, పరలోకంలో యేసును మనం కలుసుకోవాలంటే భూమి మీద యేసును మనం రక్షకునిగా అంగీకరించాలి. ఈ గుండెల్లో యేసు అడుగు పెట్టకుండా ఆయన గృహములో నువ్వు అడుగు పెట్టే ఛాన్స్ లేదు. ప్రతి ఒక్కడికి గుండె ఉందే. ఆ గుండె దేవుడు నివసించే గృహము, దేవుడు నివసించే గుడి. దేవుడు నివసించే గుండి అనే గుడిలో క్రీస్తు ఉండకపోతే, ఆయన నివసించే పరలోకం అనే గృహములో నువ్వు నివసించే ఛాన్స్ లేదు. ఎంతమంది చెప్పగలరు, గుండె అనేటటువంటి నా గృహంలో, గుండె అనేటటువంటి నా గుడిలో నా యేసు నివసిస్తున్నాడు? నీ గుండెల్లో
యేసు నివసించకపోతే ఆయన గృహమైన పరలోకంలో నువ్వు ఉండే ఛాన్స్ లేదు. హృదయము అనేటటువంటి తలుపు దగ్గర నేను తలుపు తడుతున్నాను. ఎవడైనా నువ్వు నా స్వరము విని తన హృదయంలోనికి నన్ను రానిచ్చినట్లయితే, ప్రకటన గ్రంథము అండర్లైన్ చేసుకుందాం, 3వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఏ తలుపు దగ్గర? హృదయము అనే తలుపు దగ్గర నేను ఉండి తట్టుచున్నాను. ఎవడైనా నువ్వు నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. సహోదరుడ, సహోదరి, హృదయము అనేటటువంటి దేవుని ఉండవలసిన గృహము లేక గుడి లేక ఆలయము లేక గది బయట యేసు ఉండి తలుపు తడుతున్నాడు. నాయనా, నీ హృదయంలోనికి నన్ను రానివ్వు. నీ హృదయము అనే గదిలోనికి గుడిలోనికి నన్ను రానివ్వకపోతే నా గృహమైన పరలోకంలోనికి నువ్వు వచ్చే ఛాన్స్ లేదయ్యా. భూమి మీద నన్ను నువ్వు స్వీకరించకపోతే పరలోకంలో నిన్ను నేను స్వీకరించే ఛాన్స్ లేదో అన్నాడు దేవుడు. నాకు అదే చెప్పాడు. నాయనా, నరకము అనేది నిజంరా, ఖచ్చితంగా ఉంది. యేసుక్రీస్తు సువార్త ప్రకటించినప్పుడు మత్తయి ఆ సువార్తను రాశాడు, మార్కు ఆ సువార్తను రాశాడు, లూకా ఆ సువార్తను రాశాడు, యోహాను యేసయ్య ప్రకటించిన సువార్తను నలుగురు కూడా రాశారు. ఈ 4 సువార్తల్లో మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే యేసుక్రీస్తు సుమారు 56 సార్లు నరకం గురించి మాట్లాడాడు, 24 సార్లు పరలోకం గురించి మాట్లాడాడు. అడుగుతున్నాను, యేసుక్రీస్తు ఎక్కువగా దేని గురించి మాట్లాడాడు? నరకం గురించా, పరలోకం గురించా? నరకం గురించి ఎక్కువగా మాట్లాడాడు. అగ్ని ఆరదని, పురుగు చావదని, అక్కడ ఏడుపని, పండ్లు కొరుక్కోవడం అని యేసయ్య పదే పదే చెప్పాడు. కానీ పరలోకంలో ఏముండబోతుందో కంటికి కనిపించలేదట, చెవికి వినిపించలేదట, మనిషికి ఇంకా సంపూర్ణ గ్రహింపు పరలోకంలో ఏముండబోతుందో దేవుడు ఇంకా చెప్పలా. ఒకటి మాత్రం చెప్పాడు, అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ ఆకలి ఉండదు, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ నిత్యము సంతోషమే, సంతోషమే, సంబరమే పరలోకంలో ఉంటుంది. అది మాత్రం వాస్తవం. ప్రియ సహోదరి సహోదరులు, యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు నరకం గురించి ఎక్కువగా ప్రకటించడానికి, ఎక్కువగా మాట్లాడడానికి కారణం ఏమిటి? అది నిజం కాబట్టి. నరకము అనేది నిజంగా ఉంది కాబట్టి. ఈరోజు మనం చదివినటువంటి లేఖన భాగం ఏమిటది? ఒక ధనవంతుడు ఉన్నాడు. పేరేంటో చెప్పండి, చెప్పండి. ధనవంతుడి పేరేమిటి? లెక్కించబడలా. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఉపమానాలు చెప్పాడు. ఉపమానములు లేకుండా ఆయన ఏదీ బోధించలేదు. ఎందుకంటే తను వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఉపమానములు వాడేవాడు. అనగా చిన్న చిన్న కథల ద్వారా సువార్తను లోకానికి అందించేవాడు. ఆయన అందించే సువార్త స్పష్టంగా అర్థం కావాలని, ప్రజలు పామర్లు ఆయన శ్రేష్టమైన సందేశాలు అర్థం చేసుకోవాలి, గ్రహించాలి అని చెప్పి ఉపమాన రీతిగా ఆయన బోధించేవాడు. కానీ ఇప్పుడు మనం చదివినటువంటి ఈ అంశం ఏదైతే ఉందో అది ఉపమానం కాదు, అది నిజంగా చోటు చేసుకున్నటువంటి సంఘటన. ఎలా చెప్పగలం? యేసుక్రీస్తు ఉపమానం చెప్పాడు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. పెద్దవాడి పేరేంటి చెప్పండి? మాట్లాడరే. చిన్నోడి పేరేంటి చెప్పండి? మాట్లాడరే. ఆ తండ్రి పేరేంటి చెప్పండి? మాట్లాడరే. అది ఉపమానం. ఉపమానాల్లో దేవుడు ఎప్పుడూ కూడా క్యారెక్టర్స్ యొక్క పేర్లు చెప్పలా. 5 బుద్ధి కలిగిన కన్యకులు, 5 బుద్ధి లేని కన్యకులు, వాళ్ళ పేర్లు ఏంటి చెప్పండి? అది ఉపమానం. అర్థమైందా? ఉపమానాలు ప్రభువు చెప్పినప్పుడు ఆ ఉపమానాల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ పేర్లు ఎప్పుడు చెప్పలా. కానీ ఇక్కడ ఇది ఉపమానం కాదు. ఒక ప్రాంతంలో ధనవంతుడు ఉన్నాడు, అదే ప్రాంతంలో ఒక దరిద్రుడు ఉన్నాడు.
ఆ దరిద్రుని పేరు ఏమిటి? లాజరు. లాజరు అనే పేరు ఉంది. కాబట్టి బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏమిటంటే ఇది ఉపమానం కాదు, ఇది నిజంగా చోటు చేసుకున్న సంఘటన. యేసుక్రీస్తు ఆ రోజు అక్కడున్న ప్రజలకు తెలియచేశాడు. లాజరు అని అంటాం కదా, చాలామంది లాజరు అనే పేరు పెడతారు కదా. అసలు ఈ లాజర్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఎలియాజరు అనే పేరుకు షార్ట్ పేరు లాజర్. ఎలియాజర్ 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 అని పిలిచేటప్పుడు బోధకులు పెద్దలు ఏం చేసేవాళ్ళు అంటే ఎలియాజర్ అని చెప్పడం కన్నా లాజరు అని చెప్పని పిలిచేవాళ్ళు. ఎలియాజరు, లాజరు ఈ రెండు పేర్లకు ఒకే అర్థం. ఏమిటి? యెహోవా నా సహాయకుడు. అది దాని అర్థం. ఇప్పుడు లాజరుకు ఎవరు పేరు పెట్టారు చెప్పండి? వాళ్ళ అమ్మ నాన్న పేరు పెట్టారు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఆత్మీయులా లేకపోతే ఆత్మీయులు కాదా చెప్పండి? ఆత్మీయులు కాబట్టి ఆత్మీయమైన పేరు పెట్టారు. కోవిడ్ రాక మునుపు అందరూ డేవిడ్ అని పేరు పెట్టేవాళ్ళు, ఇప్పుడేమో కోవిడ్ అని పెడుతున్నారు. అవునండి, దయచేసి వినండి. లాజరు తల్లి తండ్రి ఆత్మీయులు కాబట్టి తమ కుమారుడికి ఒక చక్కని పేరు పెట్టారు. ఏమిటంటే ఎలియాజర్. లాజర్ అనగా యెహోవాయే నా సహాయకుడు. 46వ కీర్తన మొదటి వచనం చక్కని మాట అండర్లైన్ చేసుకోండి. ఏమిటది? ఆపద కాలమున యెహోవా ఎంతైనా నమ్మదగిన ఏమిటట? సహాయకుడు. 46:1 వచనం. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. స్నేహితుని నమ్మండి, హ్యాండ్ ఇచ్చేయచ్చు. బంధువుని నమ్మండి, హ్యాండ్ ఇచ్చేయచ్చు. కానీ యేసుక్రీస్తు నమ్ముకోండి, ఆపత్కాలంలో ఆయన ఎంతైనా నమ్ముకొనదగిన సహాయకుడు. అది ఆ పేరుకి అర్థం. యెహోవా నా సహాయకుడు. ఎలియాజర్ షార్ట్ ఫామ్ లాజర్. ఆ తల్లి ఆ తండ్రి తమ కుమారునికి ఆ పేరు పెట్టారండి. నా కుమారుడు దేవుని యొక్క సహాయం పొందుకొని జీవించాలి అని చెప్పి చక్కని పేరు పెట్టారు. తల్లులో తండ్రిలో వాక్యానుసారమైనటువంటి పేర్లు పెట్టండి మీ బిడ్డలకు. ఫ్యాన్సీ పేర్లు పెట్టే ప్రయత్నం చేయకండి. ఆ పేరులోనే వాడు ఎలా జీవించాలి, ఎందుకొరకు జీవించాలి అనే అర్థం వాడికి తెలియాలి. కొంతమంది నాకు పేర్లు పెట్టమంటారు. అంకిత్ అనే పేరు పెడతా. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తా, నీ కుమారుడిని దేవునికి అంకితం చేస్తున్నానమ్మా. అంకిత అనే పేరు ఉదాహరణ చెప్తున్నా. ఎందుకంటే నీ కుమార్తెను దేవునికి ఈరోజు అంకితం చేస్తున్నాం. కుమారునికి సందేశ్ అనే పేరు పెడతా. ఎందుకని? అమ్మా అయ్యా మీ అబ్బాయి దేవుని సందేశాన్ని లోకానికి అందించాలి. సాహస్ అనే పేరు పెట్టా. యెహోవా దక్షిణ హస్తము సాహస్ కార్యములు చేయును. నా కుమారుడు దేవుని చేతిలో కుడి చేతిలో ఆయన తరఫున సాహస్ కార్యములు చేసేవాడై ఉండాలి అని చెప్పి సాహస్ సుహాస్ వీళ్ళిద్దరి పేరులో హస్ అనేటటువంటి గొప్ప దైవజనుడు కనిపిస్తాడు. ఎవరో తెలుసా? హస్. ఈ పరిశుద్ధ గ్రంథము ప్రతి భాషలోనికి తర్జుమా చేయబడాలి. ప్రతి ఒక్కరూ వారి భాషలోనే ఈ బైబిల్ను చదవాలి అని చెప్పి బైబిల్ తర్జుమా కోసం పోరాడాడండి, ప్రాకులాడాడండి. ఆ రోజు ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్ బిషప్పులతో మీరు మీ భాషలో బైబిల్ చదువుతున్నారు కానీ మరి ప్రజలు స్థానిక భాషలో బైబిల్ చదవాలి కదా, ఆ బైబిల్ స్థానిక భాషలోనికి తర్జుమా చేయబడాలి కదా, దయచేసి బైబిల్ని తర్జుమా చేద్దాం, ప్రజలకు వారి భాషలోనే బైబిల్ చదువులాగున వారికి బైబిల్ని అందిద్దామంటే కాల్చిపడేశారండి. బతుకున్నగానే మనిషిని తగలెట్టేశారండి. దేనికో తెలుసా? బైబిల్ ప్రతి ఒక్కరి చేతికి చేరాలి. బైబిల్లో ఉన్న సత్యమే ప్రజలను నశించిపోతున్న ప్రజలను రక్షిస్తుంది. దయచేసి బైబిల్ని ప్రతి ఒక్కరూ మాట్లాడే వారి భాషలోనికి తర్జుమా చేయాలి అని పోరాడితే అతన్ని దర్శనంగా కాల్చేశారండి. అతడు పడిన ప్రయాస ప్రతిఫలమే ఈరోజు నువ్వు నేను మన భాషలో బైబిల్ని చదవగలుగుతున్నాం.
నా బిడ్డలు ఆ బైబుల్ని బ్రతికించాలని, ఆ బైబుల్ని లోకానికి ప్రకటించాలని చెప్పి వారి పేర్లలో హస్ ఖచ్చితంగా కనిపిస్తాడు. మీ సహోదరి సహోదరులు, మీ పేర్లకు పేర్లు పెట్టినప్పుడు వాళ్ళ జీవితము ఏ విధంగా ఉండాలి అని మీరు ఆశిస్తున్నారో అది వారికి తెలియచేసేటటువంటి పేరు పెట్టండి. అది ఆశీర్వాదం. ఏలియా అనే పేరు పెట్టారు ఏలియాకి వాళ్ళ అమ్మ నాన్న. అర్థం తెలుసా మీకు? ఏల్ యా అని అంటే యెహోవాయే నా దేవుడు అని అర్థం. ఏలియా తర్వాత ఎవరు వచ్చారో చెప్పండి? ఏల్ షా, ఎలీషా వచ్చాడు. ఎలీషా అంటే అర్థం తెలుసా? యెహోవాయే నా రక్షకుడు. ఎంత అద్భుతంగా పేర్లు పెట్టారండి వాళ్ళ తల్లిదండ్రులు. ఏలియా, నాయనా యెహోవాయే నీ దేవుడురా అని చెప్పారు పేరు పెట్టి. ఎలీషాకేమో నాయనా యెహోవాయే నీ రక్షకుడురా అని చెప్పి పేరు పెట్టారండి. సహోదరి సహోదరులు, లాజరు పేదవాడు, దరిద్రుడు, చాలా సమస్యలు ఉన్నాయి. అనారోగ్యంతో బాధపడ్డాడు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడ్డాడు, ఆకలి మంటలతో బాధపడ్డాడు. కానీ గొప్పతనం ఏమిటంటే ఆత్మరక్షణ కలిగి ఉన్నాడు. ఈరోజు మనలో ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నారు, అనారోగ్య సమస్యల గుండా వెళ్తున్నారు, ఆకలి మంటల గుండా వెళుతున్నారు, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ఒక శుభవార్త, మీరు గనుక ఆత్మరక్షణ కలిగి ఉన్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు, ఆకలి మంటలు, అనారోగ్యాలు ఇవి కేవలం కొంతకాలము మాత్రమే. ఈ శరీరం శాశ్వతం కానే కాదు. ఈ శరీరం అధిక బలం ఉన్నట్లయితే 70-80 సంవత్సరాలు, కానీ ఆత్మ నిరంతరము ఉండేది, శాశ్వతము ఉండేది. సంగమా, ఈరోజు నీకున్న కష్టాలు, నీకున్న శ్రమలు, నీకున్న బాధలు తాత్కాలికం. లాజరు ఆత్మీయుడు, ఆత్మదేవునితో సంబంధం కలిగిన వాడు. అయినా తన జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆకలి మంటలు ఉన్నాయి, అనారోగ్యం కూడా ఉంది. ఎంత పేదవాడో తెలుసా అండి? చచ్చిపోయాడండి పాపం. ఆకలితోనే, అనారోగ్యంతోనే, ఆర్థిక ఇబ్బందులతోనే చచ్చిపోయాడండి. ఎంత పేదవాడో తెలుసా? కనీసం సమాధి కార్యక్రమాలు కూడా ఎవ్వరూ చేయలేదండి. కొంతమంది తల్లులు, నిన్న కూడా ఒక తల్లి వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని అంటుంది, అయ్యా ఎందుకు వచ్చానో తెలుసా? నేను చచ్చిపోతే నువ్వే పాతి పెట్టాలయ్యా, నాకెవ్వరూ లేరయ్యా. పేదవాళ్ళు. కాబట్టి మన కల్వరి టెంపుల్లో ఎవ్వరు మరణించినా సరే నిర్భయంగా మన కల్వరి టెంపుల్కి ఫోన్ చేస్తే ఆ కార్యక్రమాలన్నీ కూడా దగ్గరండి మన సేవకులే చూసుకుంటారు అని ఏర్పాటు చేశాను. బట్టలు ఎక్కడ కొనుక్కోవచ్చో మీకు తెలుసు, చెప్పులు ఎక్కడ కొనుక్కోవచ్చో మీకు తెలుసు, బంగారం ఎక్కడ కొనుక్కోవచ్చో మీకు తెలుసు, పెట్టి ఎక్కడ కొనాలో మీకు తెలుసా? చెప్పండి. చచ్చిపోయినప్పుడు పెట్టెలో పెడతారు కదండి, ఆ పెట్టెలు ఎక్కడ అమ్ముతారో మీకు తెలుసా అండి? మళ్ళీ ఎవరికి తెలియదు. మా ఇంట్లో ఒక బంధువు చనిపోతే ఆయన సమాధి చేయాలనుకుంటే మా వాళ్ళు ఎవరికి తెలియలే. ఏమిటి? ఆ పెట్టె ఎక్కడ దొరుకుతుందో పెట్టి దొరకట్లా. అప్పుడు నాకు అర్థమైంది ఎందుకని మనం పెట్టు గురించి ఎప్పుడు ఆలోచించమని. ఆఖరికి ఎక్కడ పెడతారు మనల్ని? చెప్పండి. పోతే ఎక్కడ పెడతారు? పెట్టెలోనే పెడతారు. ఆ పెట్టె గురించి మనం ఆలోచిస్తావా? అస్సలు ఆలోచించం. ఆ రోజు నాకు అర్థమైంది, మన టెంపుల్లో ఒకవేళ ఎవరైనా ప్రభునందు నిద్రిస్తే వాళ్ళకి ఏం తెలుసు ఎక్కడ పెట్టె దొరుకుతుందో? ఎవరైనా చనిపోతే సమాధికి వెళ్ళాం, కానీ మీరు చనిపోతే మీరు వెళ్ళారా? నా మాట మీకు అర్థమైందా? ఎవరైనా చనిపోతే వెళ్ళారు, కానీ మీరు చనిపోతే మీరు వెళ్ళారా? మీరు చనిపోతే మీరు వెళ్ళరు. ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళాలి అక్కడికి. ఆ సమాధి కార్యక్రమం ఎలా చేయాలో, అక్కడ స్థలం పొందుకోవాలంటే ఏం చేయాలో, అదేమైనా కొనాలా, రెంట్కి తీసుకోవాలా, దాని సంగతి ఏమిటి మన ఎవ్వరికీ తెలియదండి.
కాబట్టి మన కల్వరి టెంపుల్లో ఎవరైనా ప్రభునందు నిద్రిస్తే ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, ఆ పెట్టి కావచ్చు, తెల్లని వస్త్రం కావచ్చు, క్యాండిల్స్ కావచ్చు, పూలదండలు కావచ్చు, సమాధి కొరకు అక్కడ స్థలం కొనాల్సి వస్తే కొనడం కావచ్చు, ఒకవేళ ఫీజు కట్టాల్సి వస్తే కట్టడం కావచ్చు, తవ్వించడం కావచ్చు. తవ్వేవాడు ఎక్కడ ఉంటాడో మనకే తెలుసండి. ఆ తవ్వించటం కావచ్చు, ఒకవేళ దూర ప్రాంతానికి తీసుకెళ్లాల్సి వస్తే వాహనం కావచ్చు, సమస్త ఏర్పాట్లు సహోదరి సహోదరులు మన కల్వరి టెంపుల్లో ఉచితంగానే ₹1 మీ దగ్గర నుంచి ఆశించకుండానే ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. కానీ వాస్తవంగా మనం సంతోషించాల్సింది పాతి పెట్టడం కోసం కాదండి, పరలోకంలో చేరడం కోసం మనం సంతోషించాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సరే చెప్పేస్తున్నా, ఆ రోజు పేదవాడైనటువంటి లాజరు చచ్చిపోతే పాపం సమాధి కార్యక్రమాలు కూడా జరగల. సహోదరి సహోదరులు చచ్చిపోయిన తర్వాత నా శవాన్ని పోడుస్తారా? వర్రీ కావాల్సిన అవసరం మీకు లేదు. మీరు వర్రీ కావాల్సింది ఏమిటంటే, చనిపోయిన తర్వాత నేను పరలోకానికి వెళ్తానా లేదా దాని గురించి చింతించండి. లాజరు ఏ రోజు కూడా చచ్చిపోయిన తర్వాత నన్ను సమాధి చేస్తారా చేయరా చింతించలా. సమాధి కార్యక్రమాల గురించి అక్కడ లిఖించబడలా. చూద్దాం రండి. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో అనగా అనారోగ్యంతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండే నడవలేని స్థితి. అతని బల్ల నుండి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. రొట్టె ముక్కలు తింటే ఆకలి తీరుతుందండి. ఆకలితో అలమటించిపోయాడు. అన్నం లేక అలమటించిపోయాడు. ఆరోగ్యం లేక అలమటించిపోయాడు. ఆర్థికంగా బలం లేక అలమటించిపోయాడు. కానీ ఆత్మీయుడు. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేవు, వాళ్ళంతా కురుపులు. ఆ దరిద్రుడు చనిపోయే, ఈరోజు మన మధ్య ఎవరైనా ఆర్థికంగా చితికిపోయిన వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ఆకలి మంటలతో అల్లాడిపోతున్న వాళ్ళు, ఈ లోకంలో దరిద్రులుగా భావించబడుతున్న వాళ్ళు, వీళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వినండి. మీరు మరణించినప్పుడు నా శవం ఏమవుతుందో, ఎవరు పాతి పెడతారో గురించి ఆలోచించకండి. మీరు మరణించిన తర్వాత పరలోకము నుండి దేవుని దూతలు దిగి వస్తారు. పరలోకమును చూడండి ఏముంది అక్కడ. లాజరు చనిపోయి దేవదూత అనుందా, దేవదూతలు అనుందా? గట్టిగా చెప్పాలి. ఒకళ్ళు వచ్చి ఉంటారా, ఇద్దరు వచ్చి ఉంటారా? మాట్లాడరే. దేవుడు పంపించాడటండి. దేవదూత అనుందా, దేవదూతలు అనుందా? ఏముంది? లూకా సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, ఇక్కడేముంది? దూత అనుంది. యేసుక్రీస్తు జన్మించినప్పుడు, యేసుక్రీస్తు ఉదయించినప్పుడు, వినండి అమ్మా, వినండి అయ్యా, ఒక దూతే దేవుడు పంపించాడు. యేసు జన్మించినప్పుడు ఒక దూత ఈ లోకానికి వచ్చి యేసయ్య జన్మను గురించి చెప్పినట్టుగా మనం చూస్తాం. కానీ నువ్వు నేను మరణించినప్పుడు దేవుడు ఒక దూతను పంపించట్లా, దూతలను పంపిస్తున్నాడు. అనగా మీకేం అర్థమైంది? యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించిన అద్భుతమైన తరుణము నీ రక్షణ కోసం, నా రక్షణ కోసం. ఆయన జన్మ నిన్ను నన్ను రక్షించటం కోసం. రక్షింపబడినప్పుడు ఏమిటట? దేవుడు రక్షింపబడిన తన బిడ్డ చనిపోతే తను పరలోకానికి తీసుకెళ్ళడానికి దూతలను పంపిస్తాడటండి. ఎంత గొప్ప ధన్యత అండి! క్రీస్తునందు నిద్రించిన వారు దుఃఖపడాల్సిన సహోదరి సహోదరులు, నువ్వు క్రీస్తునందు నిద్రించే ధన్యతను పొందుకున్నట్లయితే నా శరీరం ఏమైపోతుందో, ఎవరు సమాధి చేస్తారో, ఎలా సమాధి చేస్తారో చింతించాల్సిన అవసరం లేదు. అలెగ్జాండర్ ద గ్రేట్ 30 సంవత్సరాల వయసులోనే ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటినీ జయించాడు. ఆల్మోస్ట్ అన్ని దేశాలను జయించాడు. వ్యభిచారాన్ని బట్టి, త్రాగుడిని బట్టి, ఉన్న పనికి మాలిన అలవాట్లను బట్టి కుదరని రోగం వచ్చి పడింది. నేను అనుకుంటాను దేవుడే శిక్షించుంటాడు.
మరణ పడక మీద ఉన్నాడు. మరణ పడక మీద ఉన్నటువంటి అలెగ్జాండర్ చనిపోతున్న సమయంలో దేశంలో ఉన్నటువంటి గొప్ప వైద్యులను పిలవమన్నాడు. గొప్ప వైద్యులు వచ్చారు. మీరు ఏమైనా చేయండి, నన్ను బ్రతికించండి వైద్యులకు చెప్పాడు. ఆ వైద్యులు శతవిధాల ప్రయత్నం చేశారు, చేతులు ఎత్తేశారు. నన్ను బ్రతికించలేరా? అయ్యా, మా చేతుల్లో ఏమీ లేదు, మేము చేయగలిగింది మేము చేశాం. మరి నేను బ్రతుకుతానా? ఛాన్స్ కనపట్టలేదు, చచ్చిపోతావు. చచ్చిపోబోయే ముందు వింతైన 3 కోరికలు కోరాడండి. ఒక కోరిక ఏంటో తెలుసా? నేను చనిపోయినప్పుడు నా శవపేటికి ఎవ్వరు మోయకండి, ఈ డాక్టర్లే మోయాలి. ఎవరు మోయాలి? ఈ వైద్యులు మోయాలి నా శవపేటికను అని చెప్పన్నాడు. రెండవ కోరిక, నా ధనాగారంలో ఉన్నటువంటి బంగారము, డబ్బు, వెండి, వజ్రాలు అన్ని బయట తీయండి. నేను నా శవాన్ని మీరు మోసుకెళ్తున్నప్పుడు ఉన్నదంతా కూడా రోడ్డు మీద ఏమన్నారు, జల్లేసేయండి. 3, నా శవపేటికలో నా శవాన్ని పెట్టినప్పుడు ఈ 2 చేతులు బయట పెట్టండి. ఈ 3 కోరికలు కోరాడండి. అప్పుడు పక్కనే ఉన్నటువంటి మంత్రి అడిగాడు, అయ్యా, ఎందుకని 3 కోరికలు నువ్వు కోరుతున్నావు? ఎందుకని నీ శవపేటిక డాక్టర్లే మోయాలి? లోకానికి తెలియాలి, పోయే కాలం వచ్చినప్పుడు డాక్టర్లు కావచ్చు, బెస్ట్ డాక్టర్లు కావచ్చు, 1 గంట కూడా ఆయుష్ను పోయగలిగిన శక్తి వారికి లేదు. సహోదరి సహోదరుడు వింటున్నావా? దేవుడు నీకు టైం ఫిక్స్ చేసినప్పుడు ఈ లోకంలో నీ టైం 1 క్షణాన్ని పెంచగలిగిన గొప్ప వైద్యుడు ఒక్కడు కూడా లేడు. దేవుడు శాసించిన క్షణం వచ్చినప్పుడు ఈ లోకయాత్ర ముగించును వెళ్ళిపోవాల్సిందే. నేను అనుకున్నాను గొప్ప గొప్ప వైద్యులు నా ప్రాణాన్ని కాపాడుతారని చెప్పి, కానీ నాకు అర్థమైంది ఏమిటంటే, ఎంత గొప్ప వైద్యుడైనా సరే నేను పోయే కాలం వచ్చినప్పుడు 1 గంట కూడా నా ఆయుష్ను పొడిగించలేరు. లోకానికి తెలియాలి. కాబట్టి వాళ్ళే నా శవపేటికను మోయాలి. సరే, నీ ఖజానాలో ఉన్న డబ్బంతా, వెండంతా, బంగారం అంతా, వజ్రాలంతా రోడ్డు మీద చిమ్మేయమంటున్నావు, అదెందుకో? ఈ లోకంలో నేను ఏదైతే సంపాదించానో అది తిరిగి లోకానికి అప్పగించి వెళ్ళిపోవాలి. ఈ లోకమే కదా నాకు ఇచ్చింది, వెండి ఇచ్చింది, బంగారం ఇచ్చింది, వజ్రాలు ఇచ్చింది, ఈ డబ్బు. కాబట్టి లోకానికి పంచిపెట్టేసేయండి. లోపల పెట్టుకుంటే ఏం లాభం? మరి చేతులు 2 కూడా బయట పెట్టమంటున్నావు. ఈ లోకానికి ఒట్టి చేతులతోనే వచ్చాను. ప్రపంచాన్ని గెలిచిన నేను ఒట్టి చేతులతోనే పోతున్నాను. ఏమీ పట్టుకెళ్తలేదు. లోకానికి తెలియాలి. సహోదరి సహోదరు, అర్థమవుతుందా? ఈ లోకానికి నువ్వు ఒట్టి చేతులతో వచ్చావు, ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళిపోతావు. అలెగ్జాండర్ జీవితంలో మనందరికీ ఒక హెచ్చరిక ఏంటో తెలుసా? ఒకడు లోకమంతయు సంపాదించి ఎస్, అలెగ్జాండర్ చక్రవర్తి లోకమంతా సంపాదించాడు, ప్రతి దేశాన్ని జయించాడు, అతి చిన్న వయసులోనే ప్రపంచాన్ని జయించాడు. కానీ తన ఆత్మను మాత్రం కాపాడుకోలేకపోయాడు. ఏం ప్రయోజనం? డబ్బు సంపాదించాడు, పేరు సంపాదించాడు, ఘనతను సంపాదించాడు, ఎంత పాపం చేయాలనుకున్నాడు అంత పాపము చేశాడు, ఎలా జీవించాలనుకున్నాడు అలాగో జీవించాడు, కానీ తన ఆత్మను పోగొట్టుకున్నాడు. సహోదరి సహోదరులు వింటున్నారా? అన్నాడు అలెగ్జాండర్, పోతూ పోతూ ఏం పట్టుకెళ్ళా, నువ్వు నేను పోతూ పోతూ ఏం పట్టుకెళ్ళాం. కాబట్టే నీ ఆత్మను నువ్వు బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నరకము అనేది ఉందా? ఉందే. ఎంతమంది నరకానికి ప్రతిరోజు వెళ్తున్నారో తెలుసా మీకు? ప్రతి రోజు ఎంతమంది నరకానికి వెళ్తున్నారో తెలుసా? ప్రతి గంటకు ఎంతమంది నరకానికి వెళ్తున్నారో తెలుసా? ప్రతి నిమిషానికి ఎంతమంది నరకానికి వెళ్తున్నారో తెలుసా? ఒకసారి మీకు లెక్కలు చూపిస్తారు. ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు 760 కోట్ల మంది
సుమారు 200 దేశాలు, అనేక పట్టణాలు, ప్రజలు, ప్రాంతాలు, 5,60,00,000 మంది చచ్చిపోతున్నారు ప్రతి సంవత్సరం. గంటకు 6,000 మంది, నిమిషానికి 107 మంది, క్షణకు సుమారు 2 చచ్చిపోతున్నారు. చనిపోయి అక్కడికి వెళ్తున్నారు. ఒక్కొక్కడు అలా నరకంలో రాలుతున్నారు, శాశ్వతము నరకంలో కాలిపోవడానికి, నిత్య నరకంలోనికి. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి, నువ్వు రక్షణ లేకుండా ఒకవేళ కన్ను మూస్తే అదిగో అలాగే నువ్వు నరకంలో రాలిపోతావు, ఆ విధంగా కాలిపోతావు. అగ్ని ఆరని, పురుగు చావని భయంకరమైన స్థలం అది. ఏడుపో, పళ్ళు కొరుక్కోవడం మాత్రమే ఉండే స్థలం. అరుస్తావు, కేకలేస్తావు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అదిగో పురుగు శరీరాన్ని పట్టి నరకం చూపించేస్తుంది. ఒక్కసారి ఊహించుకో, ఆ స్థలంలో నువ్వు ఉంటే ఎలా కాలిపోతావు. శరీరం నిండా పురుగులు, నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? నరకానిక, పరలోకానిక? ఆలోచించో. సంగమా, యేసు లేకపోతే వెళ్ళే స్థలము నరకం. అలెగ్జాండర్ ఎప్పుడు అనుకోలే 30 సంవత్సరాల వయసులో తన ప్రాణం పోతుందని. అలెగ్జాండర్ గొప్ప అందగాడు, బహు యవనస్తుడు, యుద్ధశూరుడు, యుద్ధ వీరుడు. ఏ దేశం మీదకి వెళ్ళినా సరే ఆ దేశం ఓడిపోవాల్సిందే, అలా పోరాడేవాడు. కానీ 30 సంవత్సరాల వయసులో పిలుపు వచ్చిందండి. ఆ పిలుపు అందుకొని అలెగ్జాండర్ వెళ్ళిపోవాల్సి ఉంది. పోయే కాలం వచ్చినప్పుడు, పిలుపు వచ్చినప్పుడు, చిన్న రీల్ చూపిస్తున్నారు చూడండి. పోయే కాలం వచ్చినప్పుడు, పిలుపు వచ్చినప్పుడు, ఆ పిలుపు చావు నీకు చెప్పనే చెప్పదు, కానీ పిలిస్తే వెళ్ళిపోవాల్సిందే. చూడండి, పోలీస్ ఆఫీసరే కావచ్చు, డ్యూటీ చేస్తుందండి పోలీస్ ఆఫీసర్, పిలుపు వచ్చిందండి, పడిపోయిందండి. ఆటగాడే, ఫిట్నెస్ టాప్, పిలుపు వచ్చిందండి. రిపోర్టర్ అండి, రిపోర్ట్ తీసుకుంటుంది మైక్ పట్టుకొని, పడిపోయిందండి. ఎవరైనా కావచ్చు, పిలుపు వస్తే వెళ్ళిపోవాల్సిందే. కానీ ఎక్కడికి వెళ్తాం? పాతాళానిక, పరలోకానిక? పరలోకానికి మార్గం ఒక్క యేసుక్రీస్తుకు మాత్రమే తెలుసు. అందుకే ఆయన్ని మనం ఏం చేయాలి చెప్పండి? వెంబడించాలి. సహోదరుడు, సహోదరి, ఒకరోజు యేసయ్య నేను అడిగాను, యేసయ్య నిజంగా నరకము అనేది ఉందా? యేసయ్య నాకు సమాధానం ఇచ్చాడు. నరకము అనేది నిజంగా లేకపోతే నా కుమారుణ్ణి ఎందుకు నేను సిలువకు అప్పగిస్తాను? ముష్కరుల చేతికి నా ప్రియమైన కుమారుణ్ణి ఎందుకుని అప్పగిస్తాను? నా కుమారుణ్ణి వాళ్ళు కొడుతున్నప్పుడు, ముఖం మీద ఉమ్మి వేస్తున్నప్పుడు, ముఖానికి గుడ్డ కప్పి పిడిగుద్దులు గుద్ది చెప్పో నిన్నెవరు కొట్టారో అని ఏడిపిస్తున్నప్పుడు నేను ఎందుకు మౌనంగా సహించాను? నరకము అనేది నిజంగా ఉంది. ఆ నరకానికి మీరు వెళ్ళకూడదని చెప్పే నా ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాను. ఆయన నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టాడు. కారణం తెలుసా? నువ్వు రక్షించబడాలని. ఆ కుర్రవాడు
గొర్రెలు మేపుకుంటున్నాడు. అది ఎత్తైనటువంటి కొండ ప్రాంతం. ఈ కొండ నుంచి ఆ కొండకు మధ్య రైలు బ్రిడ్జ్ ఉంది. దగ్గరలో గొర్రెలు మేపుకుంటున్న సమయంలో ఆకాశం సడన్గా మేఘాలతో నిండిపోయింది. ఆకాశం ఒక్కసారిగా మబ్బుతో నిండిపోయేసరికి ఎంతో కొంత చీకటి అలుముకుంటుంది. ఆ కుర్రవాడికి అర్థమైపోయింది, భయంకరమైన వర్షం కురియబోతుంది. లోపల ఎదురుగాలులు వచ్చేస్తున్నాయి, బాగా గాలి వీస్తుంది, తుఫాన్లా ఉందని చెప్పి గబగబా తన గొర్రెల్ని ఇంటికి తీసుకెళ్ళిపోవాలని తొందరతో ఆ గొర్రెలను తోలుతున్నాడు. కానీ గాలి ఇంకా భయంకరంగా పెరిగిపోయింది. ఆ గాలి తాకిడికి ఆ కొండకి ఈ కొండకి మధ్య ఉన్న వంతెన కాస్త ఒరిగిపోయింది, కూలిపోయింది. అరే వంతెన కూలిపోయింది ఏంటి అని చెప్పి అనుకున్నాడు. సరే నాకేంటి, వంతెన కూలిపోతే వెళ్ళిపోదాం అని చెప్పి త్వరగా గొర్రెలను తోలుకుంటూ వెళ్తుంటే ఈ లోపట రైలు కోత వినిపించింది. అయ్యయ్యో, రైలు వచ్చేస్తుందే, ఈ వంతెనేమో కూలిపోయింది. అది వాళ్ళకి తెలియదు. ఒకవేళ వాళ్ళు ఈ వంతెన కూలిపోయిందని డ్రైవర్కి తెలియకపోతే రైలు వచ్చేస్తుంది, అమాంతంగా లోయలో కూలిపోతుంది. ఏదో ఒకటి చేసి ఆ రైలు ఆపాలని చెప్పి గొర్రెలను విడిచిపెట్టేసి ఆ పిల్లవాడు ఎదురుగా వస్తున్నటువంటి ఆ రైలుకు ఎదురుగా వెళ్తున్నాడండి. ఆపండి 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 అని గట్టిగా రెండు చేతులు చూపిస్తూ అరుస్తున్నాడు. కానీ ఎవడో కుర్రోడు కావాలని చెప్పి ఏడిపించడానికో లేక సరదాకో పట్టాల మీద చేతులు ఊపుతున్నాడులే, హార్న్ కొడితే వెళ్ళిపోతాడులే అని చెప్పి రైలు నడిపించే డ్రైవర్ హార్న్ కొడుతున్నాడు. ఈ పిల్లోడు మాత్రం పక్కకు తప్పుకోవట్లేదు. ఎక్కడ నేను పక్కకు తప్పుకుంటే తప్పుకున్నాను కదా అని చెప్పి వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి పక్కకు తప్పుకోకుండా అడ్డంగానే వెళ్తున్నాడండి. ఆపండి ఆపండి ఆపండి. పిల్లోడుకున్న ఆలోచన ఏమిటంటే, నేను పట్టాల మీద అడ్డంగా ఉన్నానంటే, ప్రాణాలకు తెగించి అడ్డంగా నిలబడాలంటే ఏదో ప్రమాదం ఉందని చెప్పేసి ఆపుతాడని చెప్పేసి పట్టాలకు అడ్డంగానే ఉండి గట్టిగా అరుస్తూ ఆపండి 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 అనుకుంటున్నాడు. రైలు నడిపించే డ్రైవర్ ఏమో ఏదో సరదాగా కావాలని చెప్పి చేస్తున్నాడు. నేను హార్న్ కొడితే దగ్గరకు వచ్చేసరికి పక్క తప్పుకుంటాడని చెప్పేసి దూసుకొచ్చేసాడండి. పిల్లాడు పక్కకు తప్పుకోలేదండి. పట్టాలకు అడ్డంగానే ఆపండి 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 అంటున్నాడు. డ్రైవర్ ఏమో ఆపకుండా ముందుకు వచ్చేసాడు. పిల్లోడు నుజ్జు అయిపోయాడండి. అరే చచ్చిపోయాడేంటి, ఆపండి ఆపండి అని చెప్పి చివరి నిమిషంలో సరదాగా అంటున్నాడేమో, తప్పుకుంటాడేమో అనుకున్నాను, కానీ తప్పుకోలేదేమిటి అని చెప్పి బ్రేక్ వేసాడండి. రైలు భయంకరమైన కుదుపుతో కొన్ని మీటర్లు ముందుకెళ్ళి ఎగ్జాక్ట్గా ఎక్కడైతే వంతెన కూలిపోయిందో అక్కడ దాకా వచ్చి ఆగిందండి. ఎదురుగుండా చూస్తే వంతెన కూలిపోయి ఉంది. రైలు డ్రైవర్ గబగబా కిందకు వచ్చి ఎక్కడైతే పిల్లాడు నుజ్జైపోయాడో గబగబా వెనక్కి పరుగును వెళ్ళాడండి. డ్రైవర్ ఏమిటి వెనక్కి పరుగును వస్తున్నాడు, రైలు అద్దంతంగా ఆపేశాడేంటని చెప్పేసి రైల్లోంచి చాలామంది దిగారు. ఆ రైలు డ్రైవర్ ఏమో గబగబా కిందకి వెళ్ళి చూస్తే 2 ముక్కలు అయిపోయి పిల్లోడు ఉన్నాడండి. ఆ పిల్లోడిని చేతిలోకి తీసుకొని ఏడుస్తుంటే అడిగారండి అందరూ, ఎందుకని ఈ పిల్లాడు ఇలా ఆత్మహత్య చేసుకున్నాడు? రైలు డ్రైవర్ అంటున్నాడు, ఆత్మహత్య చేసుకోవాలా, మరి మనం అందరం బ్రతకాలని చెప్పి ఈ కుర్రోడు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఏమైంది? ఈ కుర్రోడే కనుక మరణించకపోతే మనందరం చచ్చిపోయేవాళ్ళం. మనల్ని బ్రతికించాలని ఈ కుర్రోడు ప్రాణం పెట్టాడు. గట్టిగా హత్తుకున్నాడండి. నన్ను బ్రతికించాలని దేవుని పిల్లాడైన యేసుక్రీస్తు ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన ఇంత త్యాగం చేసిన తర్వాత కూడా ఒకవేళ రైల్వే డ్రైవర్ మళ్ళీ రైలు ఎక్కి రైలు ముందుకు తీసుకెళ్తాడంటారా? చెప్పండి, తీసుకెళ్ళు. ఎందుకని? తనకు తెలుసు మమ్మల్ని బ్రతికించడానికి ఈ పిల్లోడు ప్రాణం పెట్టాడు. మూర్ఖంగా వెళ్ళి అమాంతంగా లోయలో పడే ప్రయత్నం చేయడం. సహోదరులు, నన్ను రక్షించాలి అని చెప్పి యేసుక్రీస్తు తన ప్రాణాన్నే పెట్టాడు. మూర్ఖంగా నువ్వు నీ పాపిష్టి జీవితంలో ముందుకెళ్ళి నరకము అనే లోయలో కుప్పకూలిపోతాను అని అంటే నీ వంటి బుద్ధిహీనుడు ఇంకెవరైనా ఉంటారా? ఏం చేయగలడండి దేవుడు? నీకోసం ప్రాణం ఇచ్చాడు, ప్రాణాన్నే ధారపోశాడు, ప్రాణంగా ప్రేమించాడు, ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఇంకెంతకన్నా నీకోసం నా కోసం ఏం చేయగలడండి? అంత చేసిన దేవుని ప్రేమను క్షమను కాదనుకొని, దేవుడు ప్రసాదించేటటువంటి క్షమాపణను కాళ్ళదనుకొని తిన్నగా నరకానికి వెళ్తానంటే ఎవడు నిన్ను కాపాడగలడు? ఎవడు నిన్ను రక్షించగలడు? అలా కాకుండా
నేను పేదవాడిని, ఆర్థికంగా చితికిపోయిన వాడిని, ఆకలి మంటలతో అల్లాడిపోతున్న వాడిని, అనారోగ్యంతో తల్లడిల్లిపోతున్న వాడిని. కానీ ప్రభువును నేను రక్షకునికి అంగీకరిస్తే, నేను కన్ను మూసినప్పుడు నా దేవుడు తన దూతలను పంపిస్తాడు నన్ను పరలోకానికి చేర్చుకోవడానికి. ఈ భాగ్యము నాకు కావాలి అన్నవారు ఉంటే ఉన్న చోటే మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం, ప్రభు బల్లలో పాల్పంచుకుందాం. ఉన్న చోటే మోకరించండి. సంగమా, భయభక్తులతో అడుగుతున్నాను, ఈరోజు నీకు నమ్మకం ఉందా? నేను కన్ను మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తానని. నమ్మకం లేకపోతే ఈరోజు ప్రార్థన చేస్తారా? హృదయపూర్వకంగా ప్రభువును క్షమాపణ కోరుతారా? ప్రభు, ఆ లోకమంతా సంపాదించి నా ఆత్మను కోల్పోతే ఏం లాభం? ఎప్పుడు పోవాల్సి ఉంటుందో తెలియదు. ఏ క్షణం ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి ఉంటుందో తెలియదు. నేను పోకముందే, నువ్వు రాకముందే, నా గుండె అనే గుడిలో నువ్వు అడుగు పెడితేనే నేను పరలోకంలో అడుగు పెడతానయ్యా. అమ్మా, అయ్యా, ఆ పిల్లాడు పట్టాల నుంచి పక్కకు తప్పుకుంటే బతికిపోతాడు. కానీ ఎక్కడ పక్కకు తప్పుకుంటే డ్రైవర్ ముందుకు వెళ్ళిపోతాడేమో, పట్టాల మీదే నిలబడిపోయాడు. ఎక్కడ నా కుమారుడు నేను కాపాడితే నా బిడ్డలందరూ నరకానికి వెళ్ళిపోతారేమో అని చెప్పి దేవుడు అలాగే నిలబడిపోయాడు తన కుమారుణ్ణి కాపాడకుండా. సిలువలో వేలాడుతున్న కుమారుడు తల్లడిల్లిపోతున్న అలాగే నిలబడిపోయాడు. కారణం తెలుసా? ఎక్కడ తన కుమారుని రక్షిస్తే మనం నశించిపోతామేమోనని చెప్పి. అయ్యా, అమ్మా, దేవుడు నిన్ను ఎంతో ప్రేమించాడు కాబట్టి తన కుమారుని నీ కోసం శిక్ష భరించడానికి ఈ లోకానికి పంపించాడు. యేసు నిన్ను ప్రాణంగా ప్రేమించాడో కాబట్టి తన ప్రాణాన్ని నీ కోసం ధారపోశాడు. ఇంతకంటే దేవుడు ఏం చేయగలడు? తను చేయగలిగిందంతా చేసేసాడయ్యా. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటి? ఆ చిన్న పిల్లవలే, యేసయ్యా, నా కోసం నువ్వు ప్రాణం పెట్టావుగా, నా పాపాలని క్షమించేసావుగా, నీ బిడ్డగా నన్ను అంగీకరించావుగా, కాబట్టి నేను పరలోకానికి వచ్చే అవకాశం నాకుంది. రామ్మా, నీకోసమే ఎదురు చూస్తున్నా. అయ్యా, అమ్మా, యేసయ్యను నీ రక్షకునిగా, యేసయ్యను నీ యొక్క స్నేహితునిగా అంగీకరిస్తే చాలు. నీ పాపములు ఒప్పుకొని విడిచిపెడితే చాలు. ప్రభు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఎవరైనా ఉన్నారా? అయ్యా, ఇప్పటి వరకు నేను నా రక్షణ గురించి ఆలోచించలా, నరకం ఉందని తెలుసు కానీ ఇంత తీవ్రంగా ఉంటుందని నాకు తెలియదు. ఈరోజు ఒకవేళ చచ్చిపోతే నరకంలోనే కళ్ళు తెరుస్తా. కానీ ఈరోజు మీరు ప్రకటించిన సువార్త నన్ను బ్రతికించటానికే యేసయ్య మరణించాడు. ఇంతకంటే నాకేం కావాలి? ఆ యేసును ఈ క్షణమే, నా హృదయము అనే తలుపు తడుతున్న యేసయ్యను ఈ క్షణమే నా హృదయంలోనికి అంగీకరిస్తున్నా, రమ్మని పిలుస్తున్నా. నా కోసం ప్రార్థన చేయండి అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నా హృదయంలోనికి రానాయనా, నా దేవునిగా, నా రక్షకునిగా అంగీకరిస్తున్నానయ్యా. నా హృదయంలో ఉన్న చీకటంతా తీసేనాయన, పాపమంతా కడిగైనాయన, నువ్వు నా హృదయంలో అడుగు పెట్టాయా. నా హృదయాన్ని నీ నిలయముగా మార్చేసుకో నాయన. నా హృదయంలో నువ్వు నివసించి నన్ను నడిపించు నాయన. ఇది మొదలుకొని నీ రాజ్యంలో అడుగు పెట్టే వరకు నాలో ఉండయ్యా, నాతో ఉండయ్యా, నన్ను నడిపించయ్యా. యేసయ్యా,
ఈ సమయంలో రక్షింపబడిన మేము నీ శరీరమునకు సాదృశ్యమైన రొట్టెను, నీ రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్ష రసమును మేము సేవిస్తూ ఉండగా మా ప్రాణాత్మ శరీరములను శుద్ధీకరించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. మీ చేతుల్లోనికి రొట్టె తీసుకోండి. ప్రభువైన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీ కొరకు నలుగగొట్టబడుతున్న నా శరీరము దీనిని భుజించినప్పుడెలా నన్ను జ్ఞాపకం చేసుకుని క్రీస్తు శరీరమునకు సాదృశ్యమైన రొట్టెను మిక్కిలి భయభక్తులతో భుజిద్దాం. భోజనమైన పిమ్మట ఒక పాత్రను తీసుకొని, నా రక్తము వలన కృత నిబంధన, దీనిని సేవించినప్పుడల్లా నా మరణమును లోకానికి ప్రచురం చేయండి. క్రీస్తు రక్తమును సాదృశ్యమైన ద్రాక్షరసమును సేవిస్తున్న సంగమా, క్రీస్తు మరణాన్ని లోకానికి మనం ప్రచురం చేయాలి. మౌనంగా ఉండడానికి వీల్లేదు. నశించిపోతున్న వారికి రక్షకుణ్ణి పరిచయం చేయాలి. బాధ్యతను స్వీకరిస్తూ ఆయన రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసాన్ని సేవిద్దాం. ఆ డ్రైవర్, ఆ రైల్లో ప్రయాణం చేసేవాళ్ళు ఇంటికి వెళ్ళిన తరువాత ఏం చేస్తుంటారో చెప్పగలరా సంగమా? కళ్ళు మూసుకుని ప్రార్థనలోనే ఉండండి. ఇంటికి వెళ్ళి భార్యతో చెప్పుంటాడు, బిడ్డలతో చెప్పుంటాడు, ఈరోజు నేను బతుకున్నానంటే కారణం ఆ పిల్లాడు ప్రాణం పెట్టాడు కాబట్టి. ఆ రైల్లో ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వెళ్ళి చెప్పుంటారు, స్నేహితులతో చెప్పుంటారు, బంధువులతో చెప్పుంటారు, కలిసిన ప్రతి ఒక్కరితో చెప్పుంటారు, ఈరోజు మేము బ్రతుకున్నామంటే కారణం తెలుసా? ఆ పిల్లాడు ప్రాణం పెట్టాడు కాబట్టి. అవునన్న వాళ్ళు చేయి చూపిస్తారా? సహోదరి సహోదరులు చేయి చూపించారు, చూసారా? అదే యేసయ్య చేశాడు. ఈరోజు నువ్వు నేను రక్షించబడ్డామంటే కారణం యేసయ్య ప్రాణం పెట్టాడు కాబట్టి. చెప్పకుండా ఎలా మౌనంగా ఉంటావు? యేసయ్య త్యాగాన్ని, యేసయ్య మరణాన్ని లోకానికి చెప్పకుండా నువ్వు మౌనంగా ఉంటే నువ్వు ద్రోహం చేస్తున్నావు. కృతజ్ఞత లేనివాడిగా నువ్వు జీవిస్తున్నావు. ఆ ట్రైన్లో రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా కలిసిన ప్రతి ఒక్కరికి చెప్పే మొట్టమొదటి వార్త ఏంటి తెలుసా? ఏం జరిగిందో తెలుసా? మేము చచ్చిపోవాల్సిన వాళ్ళం, కానీ ఆ పిల్లాడు ప్రాణం పెట్టాడు కాబట్టి మేము బ్రతికి బట్టగట్టగలిగాం. అలాగే యేసయ్య నా కోసం, మా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి మేము రక్షించబడ్డాం. అయ్యా అమ్మా, నీ బంధువులకు చెప్పు, నీ స్నేహితులకు చెప్పు, ఇదే సువార్త, ఇదే యేసువార్త లోకానికి చెప్పమని దేవుడు మనకు బాధ్యతనిచ్చాడు. మౌనంగా ఉంటే ఎలా? ఇది ఆత్మలను సంపాదించే నెల. నువ్వు మౌనంగా ఉండడానికి వీల్లేదు. నీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించు, నీ బంధువుని, నీ స్నేహితుడిని దేవుని సన్నిధికి నడిపించు. మీరు ఎవరైనా ఉన్నారా యేసయ్య శిలువలో మరణించటం వల్ల నేను రక్షించబడ్డాను నమ్మిన వాళ్ళు ఉంటే చేయి చూపిస్తారా? ఏ విధంగా నువ్వు చేయి చూపిస్తున్నావో అలాగే నీ ఇంట్లో ప్రతి ఒక్కరూ చేయి చూపించాలి. అయితే ఏం చేయాలి? వారు కూడా ఈ సందేశం వినాలి. నీ బంధువులు, నీ స్నేహితులు కూడా రక్షింపబడాలి. అయితే ఏం చేయాలి? వారిని కూడా దేవుని సన్నిధికి నడిపించాలి. అమ్మా, అయ్యా, మౌనంగా ఉండద్దయ్యా. దేవుడు చేయాల్సిందంతా చేసేసాడు. నీ నా రక్షణ కోసం, లోక రక్షణ కోసం ఈ సత్యాన్ని, ఈ వాస్తవాన్ని నువ్వు దాచిపెట్టేస్తే ఎలా? పంచిపెట్టు. పరిశుద్ధుడా, మా సంఘంలో ప్రతి ఒక్కరూ నీకు సాక్షిగా జీవించులాగా, నిన్ను గూర్చిన సువార్తను లోకానికి దానం చేయలాగున కృప చూపించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. ఈ సందేశం ద్వారా దేవుడు మాట్లాడాడన్న వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తారా? ఓ చిన్న సాక్ష్యం మనం చూడబోతున్నాం.